మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం ఎన్నో లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్నో టిప్స్ అనేది ప్రజలకు ఇస్తున్నాం. అండ్ ఇక్కడ డైవర్స్ కేసులో చూసుకుంటే ఎక్కువగా ఏ కారణం చేత నమోదవుతున్నాయి అని పక్కన పెడితే కొన్ని కారణాలు ఏ విధంగా ఉన్నాయంటే అక్రమ సంబంధాలు అనేవి కారణం అవుతున్నాయి. ఒకవేళ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలిస్తే భర్త ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? వాస్తవానికి సంజయ్ గారు, మన దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కేసులు అంటే ఏదో మర్డర్ కేసులు, ఫైటింగ్ కేసులు ఉండేవి. ఇప్పుడు అన్ని ఈ డైవర్స్ కేసులు వచ్చాయి. డైవర్స్ కేసులు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సాఫ్ట్వేర్ పేరుతోనో పట్టణాలకు వచ్చారు, ఉద్యోగాల పేరుతో భార్యాభర్త ఇద్దరు జాబులు చేస్తున్నారు. జాబులు కూడా రకరకాలు. కొంతమందికి భార్యాభర్తలకి పెళ్ళైన కొత్తలోనే నైట్ షిఫ్ట్లు, కొంతమందికి డే షిఫ్ట్లు, కొంతమందికి వారి యొక్క మధ్య అన్యోన్యం పెరగకుండా కూడా ఉద్యోగ డబ్బు సంపాదనలో పడిపోయారు. మీరన్నట్టుగా డైవర్స్కి రకరకాలు ఉంటాయి. డైవర్స్లు ఎట్లున్నాయంటే అడ్డ మీద కూలి నుంచి ఐటీ ప్రొఫెషన్ దాకా, ఒక సినీ సెలబ్రిటీ నుంచి ఒక పెద్ద పొలిటికల్ లీడర్ దాకా అనేక రకాల డైవర్స్ ఉన్నాయి. అనేక రకాల స్థాయిల్లో డైవర్స్లు ఉన్నాయి. డైవర్స్లు జరుగుతున్న విషయాలకి పెద్దలు లేకపోవడం, కుటుంబ పెద్దల పర్యవేక్షణ లేకపోవడం, ఇంకోటి పెళ్లిళ్ళు కూడా రకరకాలుగా అవుతున్నాయి. అవును సార్. ఎలా అంటే ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాటింగ్ల ద్వారా పెళ్లిళ్ళు చేసుకుంటారు. లవ్లు ఒకప్పుడు లవ్ వేరు, ఇప్పుడు లవ్ వేరు. వాస్తవానికి మన పాతకాలం రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు ఉండేవి. ఆ పెళ్లిళ్ళు ఇప్పుడు దాదాపుగా లేవు. ఒకవేళ పెళ్లిళ్ళు చూసినా కూడా పెళ్లి కాకముందే వారి యొక్క మనం ప్రీ వెడ్డింగ్ షూలు మనం చూస్తుంటాం కొన్ని రకరకాలుగా. ఈ పెళ్లిళ్ళ వ్యవస్థ కానీ ఇప్పుడు అయ్యే పెళ్లిళ్ళు కానీ మారిపోయాయి. మీరు ఒకటే రీజన్ అడుగుతున్నారు, ఒకవేళ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త డైవర్స్ కోరవచ్చా? కంపల్సరీ డైవర్స్ కోరవచ్చు. ఏ భర్తకైనా ఏ భార్యకైనా కూడా భార్యాభర్తల్లో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ రెండో వ్యక్తి ఎవరు భరించలేరు. అది ముమ్మాటికి తప్పిదమే. ఒకవేళ డైవర్స్ కావాలనుకున్నప్పుడు సివిల్ కోర్టులో ఇతను అప్రోచ్ కావాలి. మన దేశంలో రాష్ట్రాల్లో ఇప్పుడు జిల్లాల వారీగా ఈ యొక్క ఫ్యామిలీ కోర్టులు వచ్చినాయి. మన హైదరాబాద్ కేంద్రంగా అయితే కల్పతరు అనే ఒక కోర్టు వచ్చింది. డైవర్స్ భర్త అడిగేటప్పుడు అతని యొక్క డైవర్స్ ఎందుకు అడుగుతున్నాడు, అతని దగ్గర ఏమన్నా వీడియో ప్రూఫ్ ఉందా, ఎలాంటి విట్నెస్ ఉంది, ఎట్లాంటి ఎవిడెన్స్ ఉంది, వాటి ఆధారంగా డైవర్స్ కోరవచ్చు. డైవర్సు జడ్జి పరిధిలో 10 రకాల కారణాలు ఉంటాయి. డైవర్స్ ఇచ్చే దాంట్లో ఇతను ఏదైతే విషయంతో డైవర్స్కి వెళ్ళాడో అది ప్రూవ్ చేయగలగాలి ఆ సాక్ష్యాన్ని. అప్పుడే డైవర్స్కి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా సార్, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి ఆమెపై దాడులు చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై దాడులు చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అసలు అలాంటివి చేయొచ్చు అంటారా నిజంగా? అసలు ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలంటారు ఈ విషయం తెలియగా? మన దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తిపై ఏ వ్యక్తి దాడి చేసే రైట్ లేదు. తప్పు చేసినా సరే ఆ తప్పుకి కోర్టు పరంగా చట్టపరంగా శిక్షలు పడేదాకా పోరాడాల్సిందే. ఫిజికల్ పరంగా ప్రయత్నించవద్దు. అతను వెంటనే ఒకవేళ అతని ఇంటిపైకి వచ్చి దాడి చేయడానికి వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మన భూ వ్యవహారాలు అయితే సివిల్ కోర్టులో దావాలు వేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్న వ్యక్తులపై ముందుగా మనం సామాన్య భాషలో చెప్పుకోవాలంటే ఆ పేరెంట్స్ని పిలిపించుకొని, నీ పాప ఇట్లాంటి ప్రయత్నం చేసింది, మరి ఈ తప్పిదం తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఒకవేళ దీనిపై మీ అభిప్రాయం ఏందని వాళ్ళ పెళ్లి చేసిన పెద్దలను కానీ, మీడియర్స్ కానీ, లేకపోతే వీళ్ళ బంధువులు కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని, కావాలి అంటే అంతకి నచ్చకపోతే ఆ భార్య చేసిన తప్పిదం ఇతను భరించలేకుంటే కోర్టు ద్వారా డైవర్స్కి పోవచ్చు. లేక మ్యూచువల్ కూడా డైవర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని జీవితాలు ఏమైతే కోర్టులోనే సగం జీవితం అయిపోతుంది. ఇప్పుడు ఇతను కారణంతో వెళ్తాడు, అతను ఒక కారణంతో అడ్వకేట్లు పెట్టుకొని కౌంటర్లు వేసుకుంటా సాగదీసుకుంటా పోయి సంవత్సరాల జీవితాలు ఆగవుతాయి. ఇప్పుడు వీళ్ళైతే పెళ్ళైన కొత్తలో అయితే ఒక ఉద్దేశం ఒక రకంగా ఉంటుంది. అదే పిల్లలు కలిగినాక వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల జీవితాలు, భవిష్యత్తు చాలా రకాలుగా నాశనం అవుతాయి. భార్య చేసిన తప్పుల వల్లే భర్త విడాకులు కోరితే ఆమెకి అలవెన్సెస్ ఏమన్నా భరణం అంటారు కదండి, అదేమన్నా చెల్లించాల్సిన అవసరం ఉందంటారా? నిజంగా చెల్లించాలంటారా? వాస్తవానికి డైవర్స్ లో అయినాక
ఆమె గనుక పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆమెకి జీవితకాలం అయితే మెయింటెనెన్స్ ఇతను ఇవ్వాల్సిందే. అది ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందా, సక్రమంగా జీవిస్తుందా, అది తర్వాత విషయం. ఆమెని పోషించాల్సిన బాధ్యత భర్తగా ఇతని పైన ఉంటది. అంటే సార్ ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు భార్య చేసిన పొరపాటు వల్లే ఈయన విడాకులు ఇవ్వడం అనేది జరిగింది, విడాకులు కోరడం అనేది జరిగింది. అలాంటప్పుడు భర్త ఎందుకు భరణం చెల్లించాలనే వార్త రైజ్ అవుతూ ఉంది. అసలు ఇది నిజంగా చెల్లించాలంటారా? అసలు చెల్లించాల్సిన అవసరం ఏముందంటారు? వాస్తవానికి ఇప్పుడు మన దేశ చట్టాల్లో ఇంకా కొన్ని మార్పులు వచ్చినాయి ఈ కొత్త చట్టాల ద్వారా. ఒకవేళ భార్యాభర్తలు విడిపోయినప్పటికీ భర్త భార్య కన్నా తక్కువ జాబ్ చేస్తున్నావు, తక్కువ కూలి పని చేస్తున్నావు, భార్య మంచి ప్రొఫెషన్లో పెద్ద జాబ్ చేస్తుంటే ఆ భార్యకి భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టులకు తీర్పులు కూడా ఉన్నవి. వాస్తవంగా ఆ భార్య తప్పు చేసిందా, ఒప్పు చేసిందా కాదు, మరి ఇతని ద్వారా జీవితాన్ని పంచుకొని బహిర్గతమైంది కాబట్టి అతని యొక్క మా యొక్క మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత మన చట్టాల ప్రకారం గతంలో భర్తదే ఉంది. కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫైనాన్షియల్ గా భర్తపై ఆధారపడిన ఆమె శారీరకంగా ఇంకొక వ్యక్తిపై ఆధారపడింది. ఇలాంటి సందర్భంలో భార్యకి భర్త ఎందుకు చెల్లించాలి? అసలు చెల్లించాల్సిన అవసరం ఏముందంటారు? అందుకే మన చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే భార్యకి భర్త ఇవ్వాలన్నది ఒక పాత చట్టాల్లో వస్తున్న రూలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే ఆమె కూడా చదువుకొని, ఆమె కూడా జాబ్ కలిసింది, ఆమె కూడా ఆస్తిపాస్తులుండి, కొంతమంది కొన్ని పెళ్లిళ్ళు ఎట్లయితుంటే భర్త చాలా పేదవాడై ఉండి భార్య ఆర్థికంగా బాగున్న భార్య అనుకోండి, ఆమెకే బోలెడు ఆస్తులు ఉంటే అసలు అవసరమైతే భర్తే మెయింటెనెన్స్ అడగొచ్చు అనే చట్టాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మెయింటెనెన్స్ పరంగా ఆమె తప్పు చేసిందా, ఒప్పు చేసిందా కాదు, ఆ యొక్క కేసు బట్టే మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మరిన్ని కేసు అప్డేట్స్ తోటి మన ప్రేక్షకుల ముందుకి మళ్ళీ వద్దాం. అప్పటి వరకు సెలవు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజయ్.